తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న అందశ్రీకి చివరి వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది. ఘనమైన నివాళులు అర్పించే దిశగా ఏర్పాట్లు చేస్తుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపబోతుంది. మంత్రి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఈ అందశ్రీ గారు లేని లోటు అన్నది మొదట ప్రభుత్వానికి అనుకోండి, తెలంగాణ సమాజానికి అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఒక మహాకవి, దళిత వర్గం, బలహీన వర్గాల, బడుగు వర్గాల పక్షపాతి, ఎప్పుడు కూడా నిత్యం ప్రజల పక్షాన గొప్పగా ఆలోచన చేసినటువంటి ఒక ఆలోచన పరైనటువంటి మహనీయుడు ఆయన. ఈరోజు తెలంగాణ ప్రజలకు మలి ఉద్యమం లోపట వారు రాసినటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో ప్రజల గుండెల్లో అతుక్కపోయే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం లోపట వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఒక రచయితగా, ఒక కవిగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక విద్యావేత్తగా గొప్పగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు ఈరోజు మా మధ్య లేకపోవడం, అందశ్రీ గారు గొప్ప మహాకవి లేకపోవడం అత్యంత బాధాకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉద్యమంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కళాకారులను ఎవరు పట్టించుకోపోయినప్పటికీ, అక్కడ గద్దర్ గారిని కానీ ఈ మహనీయుడు మహాకవి అందశ్రీ విషయంలో కానీ ఆ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక తెలంగాణ జాతీయ గీతం ఉండాలి. అది ఒక తెలంగాణ ప్రజల మనోభావాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచన పరంగా ఉండాలని చెప్పేసి ఈ మహనీయుడి యొక్క అందశ్రీ గారిని ద్వారా ఆ పాట రచయిత చేసి తెలంగాణ జాతీయ గీతగా పాఠంగా ఏ ఒక్క కార్యక్రమం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా ఆ కార్యక్రమం ముందు ఆ యొక్క పాటను అందరూ కూడా ఏదైతే మనం జాతీయ గీతం ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా చేస్తామో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ఇంత గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మీ అందరికీ తెలుసు, మీడియా సాక్షికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను, కవులను తెలంగాణ ఉద్యమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తెలంగాణ తల్లి విగ్రహం రోజు గౌరవంగా వారిని సత్కరించుకొని నగదు ₹1 కోటి నగదు వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మహనీయుడు అందశ్రీ గారు లేకపోవడం రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తీరని లోటుగా భావిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వ లాంఛన పరంగా మన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ సెక్రటరీ ఫర్ అడ్వైజర్ ఫర్ ద శ్రీనివాసరాజు గారు కానీ, యంత్రాంగం అంతా కూడా R&B డిపార్ట్మెంట్ కానీ అధికారులంతా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసి మన గొప్పగా ఏర్పాట్లు ఇక్కడ కూడా ప్రజలకు వచ్చినటువంటి తెలంగాణ యావత్ అన్ని ప్రాంతాలకు ప్రజలకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి చివరి వీడ్కోలు ఒక గొప్ప కవిని, ఒక గొప్ప సాహిత్యవేత్తను, ఒక గొప్ప విద్యావేత్తను మనసుల గుండెల్లో ఉన్నటువంటి మహనీయులను స్మరించుకునే విధంగా ఘనంగా నివాళులు అర్పించుకునే విధంగా అంతిమ వీడ్కోలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రేపు ఉదయం గట్కేశ్వర్లో వారి యొక్క అంతిమ దహన సంస్కారాలు ప్రభుత్వ లాంఛన పరంగా నిర్వహించబడుతుందని మన మంత్రిగా మనవి చేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున కవులు కానీ, కళాకారులు కానీ, విద్యావేత్తలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యంగా వారు పాడిన పాటలు కానీ, వారు చెప్పినటువంటి అంశాన్ని కానీ ఎప్పుడుగా నికచ్చిగా ముక్కుసూటిగా వారు చెప్పదలుచుకుని చెప్తారు. ఎవరికో ఒక వ్యక్తికి అనుకూలంగా ఎప్పుడు మాట్లాడు, సమాజానికి, ప్రజలకు, పేద వర్గానికి మంచి చేసే విధంగా వారి యొక్క మాట కానీ, వారి యొక్క గానం కానీ, వారి రచయిత కానీ ఉంటుంది. కాబట్టి ఆ మహనీయుడి యొక్క ఏదైతే ఈ తెలంగాణ జాతికి ఇచ్చినటువంటి వారి యొక్క కవి ద్వారా వారు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని మరవలేదనే విషయాన్ని మనవి చేస్తున్నాం. గతంలో కొంత నిర్లక్ష్యానికి గురైనప్పుడు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జై తెలంగాణను ఇవ్వడం, గౌరవించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అందశ్రీ ఆశయాలు అనుగుణంగా ఏమైనా ప్రణాళికతో వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం దృష్టిలో ఏమైనా ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా ఉదయం జరిగిన సంఘటన మాకు 8:35 నిమిషాలకు మేము ముఖ్యమంత్రి దగ్గర మంత్రులందరం ఉన్నాం. విషయం తెలంగాణ చాలా దిగ్బంధం తెలియజేసింది. ఎందుకంటే స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి కూడా అందశ్రీ గారిని పక్కన కూర్చుని ఈ తెలంగాణ ప్రజలకు ఒక జాతీయ గీతం ఉండాలి, తెలంగాణ జాతీయ గీతం అనే ఒక పేరు పరంగా ఉండాలని వారి దగ్గరుండి వారి యొక్క మనోభావాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఆ రచన రూపకంగానే మీకు తెలుసు, మీ అందరికీ మీడియా సాక్షిగా అనేక సందర్భంలో అందశ్రీ గారు పక్కన కూర్చొని పెట్టుకొని ఈ విధంగా ఉండాలి సారాంశం అనే విషయాన్ని
తెలంగాణ యొక్క యావత్ అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఆ పాటలో చెప్పడం జరిగింది. మేము ఒక మంత్రిగా మేము అధికార కార్యక్రమాలు పోయినప్పుడు ఆ పాట వేసిన తర్వాతనే అధికార కార్యక్రమం మొదలు పెడతారు జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ. అంత గొప్పగా గౌరవించుకున్నాం. రేపు ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప కళాకారులను మహానుభావులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా అందశ్రీ యొక్క కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. చాలా బాధాకరం, ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడు ఇలా గద్దర్ గారు కానీ అందశ్రీ గారు కానీ ఈరోజు ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే మహనీయులు వారి యొక్క జీవితాన్నే కుటుంబాన్ని పక్కబెట్టి జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయులు. వారిని ఇలా ప్రభుత్వం గొప్పగా మేము గుర్తించినాం కాబట్టి ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను 2:30-3 గంటల ఇక్కడ వచ్చి ఇక్కడ వీసీ గారు వచ్చినారు. అదేవిధంగా మా మేడం స్థానిక మాజీ ప్రజాప్రతినిధి పనిచేసినట్టు మా అందరూ కూడా అన్ని వర్గాలు, ఒక పార్టీ అని అన్ని వర్గాలకు ఆయన ఒక అజాత శత్రువుగా ఉండేవాడు. నిజంగా బాధాకరం, చాలా సంతాపం. అదే ప్రగాఢంగా వారి కుటుంబానికి అన్ని విధాల దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది. సార్, అందశ్రీ అంటే ఒక గొప్ప రచయిత. ఆయన మీరు చాలా చూసింటారు, వీసీగా ఉన్నారు. అవి ఎలా మీరు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు అందశ్రీ గారు లేరు అనడం జీర్ణించుకోలేకపోతున్నాం. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీతోని తనకు 20 నుండి 30 సంవత్సరాలు సంబంధం ఉంది. ఆయన మార్నింగ్ వాక్ నుండి ఈవినింగ్ వాక్ వరకు మధ్యలో ఎక్కడ భోజనం చేసేవాడో ఎక్కడ టిఫిన్ చేసేవాడో తెలియదు, కానీ పచ్చటి వాతావరణంలో చెట్ల కింద కూర్చొని తన యొక్క కవితలు చాలా అద్భుతంగా రాసుకుంటూ తన యొక్క ఏదైతే ఇష్టపూర్వకమైన అంటే ప్రకృతితో గడపడం అనేది చాలా ఇష్టము. ఆ ప్రకృతితో గడపడంతో పాటు తను మంచి కవితలు రాసుకుంటూ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి గీతాన్ని అందించారు. అది ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. అది ఎప్పటికి కూడా ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ రోజు ఈ యొక్క జాతీయ గీతం జనగణమన ఇది అయిన తర్వాత కూడా తను స్పెసిఫిక్గా చెప్పి తెలంగాణ గీతాన్ని కూడా వేయమని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ ప్లాన్ చేశాము, కానీ ఏదైనా చేయలేదేమో అనుకొని తను రిమైండ్ చేశారు. సో ఎంబటే లేసి అందరూ కూడా లేసి ఆ పెద్ద ఎత్తున అంటే ఆ పాటను ఆస్వాదించారు మళ్ళొకసారి. అట్లా తన ఫౌండేషన్ డే ఉస్మానియా యూనివర్సిటీ 108 ఫౌండేషన్ డే రోజు వాలిటరీ ఫంక్షన్లో వచ్చి తనకు గొంతు సరిగ్గా లేదని పాట పాడలేదు, కానీ నా గురించి 2 ముక్కలు చెప్పారు. అంటే నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదు, అట్లాగే సునామీలాగా చుట్టేసి వీసీ పోస్ట్ కొట్టేసిండని చెప్పి ఎంతో అంటే హ్యాపీనెస్తోని ఆ వీడియో ఇప్పటికి కూడా ఉంది. ఈరోజు నా స్టేటస్లో కూడా పెట్టాను. చాలా చక్కగా చెప్పారు. అప్పటి వరకు కూడా అంటే నేను సారు ఎప్పుడు కూడా కలవలేదు, ఆ విషయం కూడా చెప్పారు. ఈ సార్ ఎవరో నాకు తెలియదు, కానీ నేను చెప్పంగా విన్నాను అని చెప్పేసి తన యొక్క పదునైన ఏదైతే మాటల పదాల ఏదైతే ఉన్నాయో ఆయనకు అంటే సహజంగా ఆయన కవి కాబట్టి చాలా చక్కగా అప్పటిదప్పుడే చాలా మంచిగా అంటే లైక్ ఒక అద్భుతంగా నా గురించి కొంత చెప్పడం జరిగింది. యూనివర్సిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా తను పర్సనల్గా ఎవరిని ప్రే చేయకున్నా సిస్టమ్ గురించి అట్లాగే మన యొక్క సొసైటీ గురించి చాలా అంటే ఆలోచించేవారు. సొసైటీకి యూజ్ఫుల్ అయ్యే విషయాలు అద్భుతంగా తను పాటల రూపంలో అందించిన ఒక మహాకవి. తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత కొన్ని సినిమాలో జైబోలో తెలంగాణలో ఒక పాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది చూసినప్పుడు అందరికీ రోమాలను నిక్కబొడుస్తుంటుంది ఆ సినిమా చూసినప్పుడు, ఆ పాట వింటున్నప్పుడు కానీ. సో అట్లాగే ఈ రకరకాల పాటలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ తెలంగాణ రావడం సాధించడంలో చాలా ఒక పాత్ర ఎనలేదనేది నేను అనుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అతని యొక్క లైక్ రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆయన ఏదైతే తన విడిచి వెళ్ళిపోయారో ఆయన యొక్క ఆత్మ ఇచ్చేయాలని చెప్పేసి ఓయూ అంటేనే ఓయూ తెలంగాణ ఉద్యమానికి ఓయూకు ప్రొఫెసర్ కాసింకు అందశ్రీకి ఒక అనుబంధం ఉన్నది. చాలా సందర్భాల్లో చూసాం, ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పారు కూడా. మీరు ఎలా చూస్తుంటే ఇప్పుడు అందశ్రీ దూరమైంది? అందశ్రీ తెలంగాణ సమాజానికి అంది వచ్చిన ఒక అద్భుతమైన కవి. ఆయన మిగతా కవులతో ఆయనకి ఉండే ప్రత్యేకమైన తేడా ఏమిటంటే రామాయణం రాసినప్పుడు వాల్మీకి గారు
ఒక ఆదివాసి బిడ్డగా ఉండి రామాయణం రాశాడు ఎక్కడ చదువుకోకుండా అని అంటాం. అదేవిధంగా భారతం రాసినప్పుడు వ్యాసుడు ఒక అట్టడు సమాజం నుంచి వచ్చి రాసిండు అని అంటాం. తెలుగు సాహిత్యంలో కూడా కవిత్వం రాసిన వాళ్ళు ఆధునిక కవిత్వంలో గద్దర్ వీళ్ళందరికీ ప్రేరణ. గద్దర్ ఒక ముద్ర వేశాడు. కానీ గద్దర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, తర్వాత గూడంజన్న డిగ్రీ చదువుకున్నాడు, గోరెటి వెంకన్న పీజీ చదువుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాట రాసిన కవులందరూ గొప్ప కవులు, చదువుకున్నారు వాళ్ళు. ఏ అక్షరం ముక్క చదవకుండా బడికి వెళ్ళకుండా పాండిత్యాన్ని ఒడిచి పట్టుకున్నటువంటి కవి అందశ్రీ. కనుక ఒక వాల్మీకిలాగా తపస్సు చేసి అనే మాట మనం వాడలేము, కానీ తన స్వయం శక్తితో అక్షరాన్ని పట్టుకున్నాడు. పశువుల కాసే పోరగాడిగా పశువుల కాశాడు, రాళ్ళల్లో రప్పల్లో తిరిగాడు, గుట్టల్లో తిరిగాడు, తిండి లేక ఆకలికి అలమటించాడు, ఉండడానికి ఒక సొంత ఇల్లు లేక ఒక సొంత కుటుంబం లేక అలా ప్రకృతిలో భాగమయ్యాడు. ఆ ప్రకృతి నుంచి ఆయన పాట కవిగా ఎదిగిన క్రమాన్ని మనం చూస్తాం. అందుకే ఈ మానవ సమాజంలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత విలువలు పతనమైపోతున్నప్పుడు ఆయన రాసిన పాట ప్రతి ఒక్కరికి కంటతా ఉంది. మాయమైపోతున్నడమ్మో మనిషన్న వాడు మత్సుకైన కానరాడు అనే పాట. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి కొన్ని వేల పాటలు వచ్చాయి, కానీ అందశ్రీ రాసిన పాట దానికి అదిగినే ఒక గొప్ప పాట. 2008 93లో ఆయన మొదటి పాట వచ్చింది. ఆ తర్వాత వరుసగా పాటలు రాస్తూ వచ్చాడు. 2008 నుంచి జయ జయ హే తెలంగాణ అనే పాట అనధికారికమైన రాష్ట్ర గీతమైంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట పక్కకి వెళ్ళిపోయింది తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకపోయినా, రాష్ట్రం ఏర్పడకపోయినా అనధికారికంగా స్కూళ్ళల్లో కాలేజీలలో ప్రతి చోట జయ జయ తెలంగాణ, ఏదైనా సభ మొదలు పెడితే జయ జయ తెలంగాణ పాటతో మొదలైంది. అదే ఆయన గొప్పతనం. అట్లా ఏమి చదువుకుని ఒక కవి పాండిత్యాన్ని పట్టుకోవటం అనేది చాలా అరుదు. ఛందోబద్ధంగా రాసేవాడు ఆయన, అలంకారికంగా రాసేవాడు. అలాంటి గొప్ప కవి వాళ్ళ మన ముందు లేడు, కానీ ఆయన సాహిత్యం మన ముందు ఉంది. ఆ సాహిత్యం ఎప్పుడైనా సరే కవి నిలబడి ఉంటాడు. రాజు మరణించనొక తార రాలిపోయే, సుకవి మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నాడు. ఈయన సుకవి, మంచి కవి, ప్రజల నాలుకలో జీవిస్తాడు. ఇవాళ ఆ కుటుంబానికి మనం ఆయన లేని లోటును తెచ్చివ్వలేము, కానీ తెలంగాణ సమాజం అంతా ఆయన వెంట ఉంది అనే ఒక ఆత్మ బలాన్ని ఆ కుటుంబానికి మనం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈయన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాడు. అది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ఈయన కులాన్ని అంగీకరించాడు, కానీ మొత్తం 29 రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఏకైక కవి అందశ్రీ. ఆ గొప్పతనం ఆయనకు దక్కింది. ఇవాళ కవులు అనారోగ్యాల పాలవుతున్నారు, సమస్యల పాలవుతున్నారు, అర్ధాంతరంగా మరణిస్తున్నారు. కవులు కళాకారులని ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబానికి మా ఉస్మానియా యూనివర్సిటీ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తుంది. ఇది మొత్తానికైతే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న అందశ్రీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ తెలంగాణ సమాజం అంతా పనిచేయాలంటున్నారు. అందశ్రీకి చివరి వీడుకోలు పలికేందుకు భారీ ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఇక్కడికి ప్రస్తుతం ఇండోర్ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహం ఉంది. సందర్శకులందరూ కూడా అక్కడ సందర్శించుకుంటున్నారు, ఘన నివాళులు అర్పిస్తున్నారు. అక్కడ కొంత స్పేసియస్గా లేదు, కొంత కంజెస్టెడ్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఇదే వేదిక పైన అందశ్రీ పార్థివ దేహాన్ని మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేర్చబోతున్నారు. ఇక్కడ అందశ్రీకి తుది వీడుకోలను పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేసింది. ఈరోజు మొత్తం ఇక్కడనే అందశ్రీ పార్థివ దేహం సందర్శకుల కోసం ఇక్కడనే ఉంచడం జరుగుతుంది. రాత్రంతా కళాకారులు తమ గళాలతోని అందశ్రీకి తుది వీడుకోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇక్కడ భారీ ఏర్పాట్లతో అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం తుది వీడుకోలు పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. కెమెరామెన్ ప్రదీప్తో కొండల్ 10 టీవీ, లాలాపేట నుంచి.